హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను ఐఎమ్ సో హ్యాపీ అండి టుడే వచ్చేసి. ఎందుకంటే నేను ఎన్నో రోజులు ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎన్నో రోజులు కదండి, ఎన్నో ఇయర్స్ అనమాట. అంటే 6 ఇయర్స్, 6 సంవత్సరాల నుండి ఐఎమ్ సో హ్యాపీ అండి. చాలా అంటే చాలా బాధగా ఉంది అసలైతే. చాలా సార్లు అసలైతే నేను ఫేస్ చేశాను. ఎందుకంటే మా బంధువులు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇంకొచ్చేసి కూడా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా వాళ్ళైతే త్వరగా ప్రెగ్నెన్సీ అయిపోయినామనమాట. పిల్లలు కూడా పుట్టినారు. సో, నాకైతే 6 ఇయర్స్ పిల్లలు లేడండి. చాలా అంటే చాలా ఫేస్ చేశాను అసలైతే. తర్వాత మా సిస్టర్ మ్యారేజ్ అయింది. మా సిస్టర్ కూడా ప్రెగ్నెన్సీ అనమాట. తర్వాత వచ్చేసి మా సిస్టర్ బేబీ గర్ల్ పుట్టింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. మా ఇంట్లో నేనే పెద్దమ్మాయి అనమాట. తర్వాత మా సిస్టరు, మా తమ్ముడు. ఇంక సరే అనేసి నేను ఎట్లో గట్ల కానీ మా సిస్టర్ పిల్లల్ని నా పిల్లలు అనుకుందాం అనేసి నేనైతే ఫిక్స్ అయిపోయినాను. సో, చాలా రోజులు చాలా బాధపడ్డాను. చాలామంది మీకు పిల్లలు లేరా అన్నప్పుడు చాలా బాధేసేది. సో, మా సిస్టర్కి డెలివరీ అయింది. బేబీ గర్ల్ పుట్టింది. పుట్టిన వెంటనే నేను ఒక 12 డేస్ అయిందండి. 12 డేస్ తర్వాత వచ్చేసి నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. మాకు డౌట్ మీద నేనైతే మా హస్బెండ్ కూడా ఊరికి వెళ్ళారనమాట. మా అత్త వాళ్ళ ఇంటికి. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ప్రజెంట్ అయితే. అందుకనేసి సడన్గా అయితే ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయిందండి. అసలైతే చాలా అంటే చాలా అసలైతే ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే నాకు పిల్లలు లేరు. అసలు పిల్లలు పుట్టరు అని అసలైతే అనుకునేసాను. ఇంకా హాస్పిటల్లో చెక్ చేస్తే పీసీఓడి ఉంది అని చెప్పినారు. ఫైనల్గా వచ్చేసి చూడండి, నా రిజల్ట్ అయితే ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది. చూడండి ఫ్రెండ్స్, సారీ. చూడండి, ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ అండి. చాలా రోజులు ఉంది ఈ ప్రెగ్నెన్సీ కోసం. ఎప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుందో అనేసి చాలా ఇయర్స్ నేను వెయిట్ చేశాను. సో, మా విలేజ్లో కూడా చాలామంది ఈ అమ్మాయికి అసలైతే పిల్లలు పుట్టరు అని అన్నారు. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్కి నేనేమో చెప్పినానండి, మ్యారేజ్ చేసుకునేయండి. ఇంకా సరే బావా, మ్యారేజ్ చేసుకో, ఇంక నా నుండి నీకు ఎలా, ఇంకా హాస్పిటల్కి వెళ్తే పీసీఓడి ఉంది అని చెప్పినారు నాకు అని చెప్తే, మా హస్బెండ్ అయితే ఏం చెప్పినాడంటే, లేదు మనకి పిల్లలు కాకపోని లైఫ్ లాంగ్ నువ్వే నాకు వైఫ్, అంతే, హ్యాపీగా ఉందాం, పిల్లలు అయితే బాగా చూసుకుందాం, లేకపోతే హ్యాపీగా ఉండిపోతాం, నేనైతే మ్యారేజ్ చేసుకుని అన్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. నాకైతే చాలా అంటే చాలా అసలైతే ఒకసారి ఎవరికి ఉండదండి తల్లిదండ్రులు కావాలనేసి. కానీ చాలా రోజులు అసలు వెయిట్ చేసాము పిల్లోళ్ళు అవుతారా లేదనేసి. నాకైతే చాలా బాధేసింది. మా హస్బెండ్ కూడా ఒక కళ ఉంటుంది కదా, ఎవరైనా పిల్లల్ని చూసేటప్పుడు చాలా బాధపడేవాడు అన్నమాట. అంటే మనకు కూడా ఉండింటే అయిండు అనేసి. సో, కానీ నేనైతే చాలా అంటే చాలా అండి అసలైతే చాలామంది దగ్గర అవమానం అనమాట. చాలామంది పిల్లలు లేరా, మీకు పుట్టరా, చాలు నీకు పిల్లలు అయ్యి, చాలామంది అసలు ఫేస్ టు ఫేస్ అనేసేవాళ్ళు. అంటే ఇంక విలేజ్లో అయితే చెప్పలేం మనం కదా. అసలైతే చాలా అంటే చాలా ఫేస్ చేశాను. ఈ ఈ తల్లి కావాలనేసి ఎన్ని రోజులు వెయిట్ చేశాను. ఈ రోజైతే నా కళ నెరవేరిందండి. ఎంతోమంది ఎన్నో విధాలుగా అన్నా ఈరోజైతే వాళ్ళ నోళ్ళు అయితే మూపించినానండి. సో, నేనైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఐఎమ్ సో హ్యాపీ అండి. దయచేసి పిల్లలు లేని వాళ్ళని కూడా ఎవరు కానీ ఏం తక్కువ చేసి మాట్లాడకండి. ఎప్పుడో ఒకరోజు ఒక దేవుడు ఇస్తారనమాట. నేనైతే ఐఎమ్ సో హ్యాపీ అండి. బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు కావాలనేసి, నాకి నా బిడ్డకి, నా కడుపులో పెడుతున్న బిడ్డకి, మా హస్బెండ్కి అంతా కూడా మీ బ్లెస్సింగ్స్ అంతే కావాలండి. సో, బ్లెస్సింగ్ చేయండి. నా డెలివరీ వరకు మాకు ఏ బిడ్డ అయినా పర్వాలేదండి. ఆడపిల్లైనా మగపిల్లైనా ఎట్లా నాకు దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాను. సో, నాకైతే చాలా అంటే చాలా అసలైతే హ్యాపీగా ఉందండి.
ఎన్నో రోజులు ఎన్నో విధాలుగా నన్ను ఎన్నో మాటలు అన్నాడండి. అసలు అయితే పిల్లలు టెన్షన్ పడి చాలా అసలు ఫేస్ చేశామన్నమాట. దయచేసి ఎవరు కానీ పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు లేదు అనేసి హింసించకండి. నరకమేమిటో ఈ అసలైతే ఆ నరకం ఎలా ఉంటుందనేసి కూడా అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుందండి. సో ప్లీజ్ అండి, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఎలా నా ప్రెగ్నెన్సీ సింటమ్స్ ఎలా ఉండింది ఏమనేసి కూడా వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను. నాకు సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఐఎమ్ సో హ్యాపీ అండి. 6 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి. చూడండి కన్ఫామ్ అండి. అసలైతే చాలా హ్యాపీగా ఉన్నాము. మా హస్బెండ్కి కూడా ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉన్నాడనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.